అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం మెషిన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. సో, ఇంకా టైం వేస్ట్ చేయకుండా పాయింట్‌కి వెళ్ళిపోదాం. కానీ పాయింట్‌కి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. అది కూడా క్లిక్ చేయండి. సపోర్ట్ చేయండి. ఇంకా పాయింట్‌కి వెళ్ళిపోదాం. సో, ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మెషిన్ లెర్నింగ్ అనేదాన్ని అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. బేసిక్‌గా మెషిన్ లెర్నింగ్ డెఫినిషన్ ఏంటి అంటే, మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియకపోతే, నా ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి. మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ మెషిన్స్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ ఎక్స్‌పీరియన్స్ టు ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ మేకింగ్ ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. నాకు అర్థమైంది. మీకు ఈ డెఫినిషన్ అర్థం కాలేదు అని. ఈ పక్కనున్న ఎగ్జాంపుల్‌ని తీసుకొని ఈ డెఫినిషన్ అర్థమయ్యేలాగా చెప్తాను. మనకి ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. బేసిక్‌గా మనం అందరం ఫస్ట్ ఇయర్‌లో గానీ, సెకండ్ ఇయర్ బీటెక్ కానీ ఎప్పుడైనా మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు దాన్ని నార్మల్‌గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అంటాం. అంటే ఏంటి? మనం డేటా ఇన్‌పుట్ ఇస్తాము. అండ్ దానికి ఒక ప్రోగ్రామ్ ఇస్తాము. అంటే రూల్స్ ఇస్తాము. ఆ రూల్స్ బట్టి ఆ ఇన్‌పుట్ తీసుకొని అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తది. దాన్ని మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అంటాం. అదే మనం మెషిన్ లెర్నింగ్‌కొచ్చేసరికి ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే, ఇప్పుడు యాడ్ 2 నంబర్స్ అన్నది ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇదొక ప్రోగ్రామ్ మీరు రాయాలి. మీరేం చేస్తారు? ఒక ప్రోగ్రామ్ రాస్తారు. 2 నంబర్స్ ఇన్‌పుట్ తీసుకునేలాగా రాస్తారు. ఆ 2 నంబర్స్ యాడ్ అయ్యేలాగా ఒక స్టెప్ రాస్తారు. అండ్ అవుట్‌పుట్ ప్రింట్ అయ్యేలాగా ఇంకో స్టెప్ రాస్తారు. ఇవన్నీ రూల్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మీరు ఆ ప్రోగ్రామ్ రన్ చేయగానే అది ఇన్‌పుట్ అడుగుతుంది. అండ్ మీరు దానికి డేటా పాస్ చేస్తారు. ఒక 2 నంబర్స్ పాస్ చేస్తారు అనుకుందాం. 1 అండ్ 3 పాస్ చేశారు. మీరు 1 అండ్ 3 ఆ ప్రోగ్రామ్‌కి పాస్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఆ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తది. అంటే 1 + 3 = 4. అవుట్‌పుట్ 4 అనేది జనరేట్ అవుతది. ఇది నార్మల్‌గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్. అదే మనం మెషిన్ లెర్నింగ్‌కి వస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్ ఇస్తాము. అండ్ దాని అవుట్‌పుట్ కూడా ఇస్తాము. అండ్ ఈ కంప్యూటర్ ఏం చేస్తదంటే ఆ రూల్స్ జనరేట్ చేస్తది. అంటే ఇప్పుడు మీరు 1 అండ్ 3 ఇన్‌పుట్ ఇచ్చారు. అండ్ 4 కూడా అవుట్‌పుట్ ఇచ్చారనమాట. అది డిఫరెంట్‌గా ట్రై చేస్తది. ఈ 2 నంబర్స్‌ని మనం ఏం చేస్తే 4 అవుట్‌పుట్ వస్తది అని చెప్పేసి అది డిఫరెంట్‌గా ట్రై చేస్తది. సబ్ట్రాక్ట్ చేస్తది, అడిషన్ చేస్తది, మల్టిప్లికేషన్ చేస్తది, డివైడ్ చేస్తది. ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ట్రై చేస్తది. ట్రై చేసి కంపేర్ చేస్తదనమాట. వచ్చిన అవుట్‌పుట్‌కి, రియల్ అవుట్‌పుట్‌కి కంపేర్ చేసి ఏది ఎక్కువ యాక్యురేట్‌గా ఉంటుందో అది ఫైనల్‌గా ఆ రూల్స్‌ని జనరేట్ చేస్తదనమాట. అది సింపుల్‌గా మెషిన్ లెర్నింగ్ అంటే. మీరిక్కడ డేటా ఇస్తున్నారు. 1 అండ్ 3 ఇస్తున్నారు. అండ్ అవుట్‌పుట్ 4 అని ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ ట్రై చేసి ప్రోగ్రామ్‌ని జనరేట్ చేస్తది. రూల్స్‌ని జనరేట్ చేస్తది. ఆ రూల్ ఏంటి? అడిషన్ అనమాట. అడిషన్ అనేది అవుట్‌పుట్‌గా జనరేట్ చేస్తది. ఇది బేసిక్‌గా మెషిన్ లెర్నింగ్. ఈ పక్కన ఉన్న మీరు డెఫినిషన్‌ని మళ్ళీ చదివితే మీకు ఈజీగా అర్థమైపోతదనమాట. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అంటే డేటా. డేటా అనే ఒక డేటా అనేది ఒక ఎక్స్‌పీరియన్స్. ఆ డేటా నుంచి నేర్చుకొని దాని పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటది ప్రతిసారి. మీరు కొత్త డేటా ఇస్తే కొత్తగా ఇంప్రూవ్ అవుతా ఉంటది. అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్‌ని ఈజీగా చేయగలుగుతదనమాట. ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనేది మీరు ఒక 100, 1000 ఎగ్జాంపుల్స్ ఇచ్చారనుకోండి. ఆ ప్రోగ్రామ్ ఈజీగా ఇది అడిషన్ అని జనరేట్ చేసేస్తది ఫాస్ట్‌గా. అండ్ మీరు ఇంకెప్పుడైనా 2 నంబర్స్ ఇన్‌పుట్‌గా ఇస్తే అవుట్‌పుట్ ఈజీగా జనరేట్ చేస్తది అడిషన్‌గా. అది బేసిక్‌గా మెషిన్ లెర్నింగ్ అంటే చాలా సింపుల్‌గా. అండ్ అసలు ఈ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తది? సింపుల్‌గా ఇందాక చెప్పిందే మనం ఏం చేస్తదంటే ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లిసిట్‌గా ప్రోగ్రామ్ రాయదనమాట. ఇప్పుడు నేను 2 నంబర్స్ ఇచ్చాను. ఈ 2 నంబర్స్‌ని యాడ్ చేయమని చెప్పి నేను రాయట్లేదు. ఈ 2 నంబర్స్ ఇచ్చాను. అవుట్‌పుట్ కూడా ఇచ్చాను. అదే ప్రోగ్రామ్‌ని జనరేట్ చేస్తదనమాట. దాన్ని మనం ఇంప్లిసిట్ ప్రోగ్రామింగ్ అంటాం. ఎక్స్‌ప్లిసిట్ ప్రోగ్రామింగ్ అంటే మీరు కోడ్ రాయడం. మీరు 2 నంబర్స్ ఇచ్చి ఈ రెండిటిని యాడ్ చెయ్యి అని చెప్పేసి మీరు కోడ్ రాస్తున్నారు. దాన్ని మనం ఎక్స్‌ప్లిసిట్ ప్రోగ్రామింగ్ అంటాం. అది ఇంప్లిసిట్ ఏంటి అంటే 2 నంబర్స్ ఇస్తారు. అవుట్‌పుట్ కూడా ఇస్తారు. ఇదే ప్రోగ్రామ్ జనరేట్ చేసుకుంటదనమాట. మెషిన్ లెర్నింగ్‌లో మనం ఎక్స్‌ప్లిసిట్ ప్రోగ్రామింగ్ చేయం. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ మెషిన్ లెర్నింగ్‌కి మనకి. అండ్ అంతే ఈ ప్రోగ్రామ్ ఫైనల్‌గా మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తదంటే ఆ ప్యాటర్న్‌ని కనుక్కుంటది.
ఈ 2 నంబర్స్ మధ్య ఏం చేస్తే నాకు అవుట్‌పుట్ వస్తది అని చెప్పేసి ఆ ప్యాటర్న్‌ని ఫైండ్ చేస్తది. సో, అదే అల్టిమేట్ గోల్ మెషిన్ లెర్నింగ్‌కి. ఆ ఫంక్షన్ ఫైండ్ చేస్తది. ఇక్కడ ఎడిషన్ అనేది ఏంటిది? ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్‌ని ఫైండ్ చేస్తదనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు కొత్త డేటా ఇంకా ఎక్కువ డేటా ఇస్తూ ఉంటే ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తదనమాట మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. సో, అది ఎక్స్‌పోజ్డ్ టు న్యూ డేటా ఇట్ ఇంప్రూవ్స్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. సో, సింపుల్‌గా మీరు ఇంకా డేటా ఎక్కువ ఇస్తూ ఉంటే ఇంకా బాగా పనిచేస్తా ఉంటది. ఎందుకంటే ఇంకా ఎక్స్‌ట్రా విషయాలు నేర్చుకుంటా ఉంటది. ఇప్పుడు మనం కూడా అంతే. మనం ఎక్స్‌ట్రా విషయాలు నేర్చుకుంటా ఉంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతా ఉంటది. మన అవుట్‌పుట్ ఇంకా బాగా వస్తదనమాట. సో, బేసిక్‌గా అది మెషిన్ లెర్నింగ్. ఓకే. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ చాలా పాతది. బట్ మనకెందుకు ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ చాలా అవసరం పడింది అనేదేంటంటే, ఇప్పుడు మీరిక్కడ పాయింట్ చూస్తే, మనం ప్రతిదాన్ని కోడ్ చేయలేం. ప్రతిదానికి కోడ్ రాయలేం. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌లో మీరు ఆహ్, నార్మల్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మీరు చాలా ఇఫ్ కండిషన్స్ గానీ, ఆహ్, చాలా రూల్స్ రాయాల్సొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పక్కన సైకిల్ ఎళ్తుంది. సో, ఇప్పుడు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏంటంటే కెమెరా నుంచి చూస్తాయి కాబట్టి, కెమెరాలో మీరు ప్రతి పిక్సెల్‌కి ఒక రూల్ రాసుకోవాలి. ఓకే. ఈ పిక్సెల్‌లో ఈ వాల్యూస్ ఉంటే ఇలా, ఈ పిక్సెల్‌లో ఈ వాల్యూస్ ఉంటే ఇలా, ఇన్ని పిక్సెల్స్ కలిపి ఈ వాల్యూస్ ఉంటే ఓకే. అది సైకిల్. సో, మీ పక్క నుంచి సైకిల్ ఎళ్తుంది. సో, అండ్ అక్కడ రెడ్ లైట్ పడింది. సో, ప్రతి పిక్సెల్ వాల్యూ మీరు ఒక రూల్ రాసుకోవాలనమాట. సో, అది ఇంపాసిబుల్ ఒక హ్యూమన్ రాయడం దాన్ని. సో, మనం ఏదైతే ఎక్స్‌ప్లిసిట్‌గా కోడ్ చేయగలగలేమో దానికి మనం మెషిన్ లెర్నింగ్ వాడొచ్చు. సో, ఇప్పుడు ఇదే సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌కి మీరు నార్మల్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ చేస్తే అది ఇంపాసిబుల్. సో, మీరు అదే మెషిన్ లెర్నింగ్ వాడితే సో, అదే రూల్స్ జనరేట్ చేసుకుంటది కదా! సో, మీరు జస్ట్ ఇమేజ్‌ని ఇన్‌పుట్‌గా ఇస్తారు. సో, అది చూసుకుంటుంది. ఓకే. ఇక్కడ సైకిల్ ఉంది. సో, నేను అటు సైడ్ వెళ్ళకూడదు. సో, అక్కడ ఓకే. నాకక్కడ రెడ్ లైట్ పడింది. సో, నేను ఆగాలి అని చెప్పేసి అది ప్రోగ్రామ్స్ రాసుకుంటుందనమాట. సో, ఇలాంటి ప్లేసెస్‌లో మనం మెషిన్ లెర్నింగ్ వాడొచ్చు. ఎక్కడ మనం కోడ్ ఎక్కువగా రాయలేమో సో, ఇంపాసిబుల్ అనే కండిషన్స్‌లో మనం మెషిన్ లెర్నింగ్ వాడతాం. అండ్ అండ్ ఇంకోటేంటి అంటే ఇఫ్ వీ హ్యావ్ ఎ గుడ్ ఐడియా అబౌట్ హౌ టు డూ ఇట్, ద ప్రోగ్రామ్ మైట్ బికమ్ రియల్లీ కాంప్లికేటెడ్. సో, ఇదే మనకి ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కారే మళ్ళీ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సో, మనకి తెలుసు. ఓకే. ఈ పిక్సెల్ ఈ వాల్యూస్ ఉంటే ఆహ్, రెడ్ లైట్ ఉన్నట్టు. సో, నేను కార్ ఆగాలి. ఈ పిక్సెల్ ఈ వాల్యూస్ ఉంటే పక్కన ఒక కార్ ఎళ్తున్నట్టు. సో, నేను అటు సైడ్ వెళ్ళకూడదు అనేది మనకు ఐడియా ఉంటుంది. బట్ చాలా కాంప్లికేటెడ్‌గా అవుతుంది ప్రోగ్రామ్ మీరు రాస్తే. సో, అదెంతో థౌసండ్స్ రావచ్చు, లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాయొచ్చనమాట. సో, అది చాలా కాంప్లికేటెడ్ కాబట్టి మనం మెషిన్ లెర్నింగ్ మాక్సిమం వాడతాం. వాడితేనే చాలా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. అండ్ స్కేలబిలిటీ. ఎబిలిటీ టు పెర్ఫార్మ్ అనే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడు నేను ఒక టీబీ సరే ఒక 100 జీబీ డేటా ఉంది నా దగ్గర. ఈ 100 జీబీ డేటాని ఒక మనిషికిచ్చి అనలైజ్ చేయమంటాను. సో, ఇట్స్ ఇంపాసిబుల్ ఒక హ్యూమన్ 100 జీబీ ఆఫ్ డేటాని అనలైజ్ చేయడం. బట్ అదే మెషిన్ ఈజీగా అనలైజ్ చేయగలుగుతుంది. సో, అలాంటి ఎక్కువ డేటా ఉన్న ప్లేసెస్‌లో మనం మెషిన్ లెర్నింగ్ వాడడం చాలా బెటర్ ఐడియా. సో, ఇలాంటి ప్లేసెస్‌లో మనం మెషిన్ లెర్నింగ్ వాడొచ్చు. ఎందుకంటే యూజ్ అవుతుంది మెషిన్ లెర్నింగ్ మనకి ఇలాంటి కేసెస్‌లో. ఓకే. మెషిన్ లెర్నింగ్ చాలా పాతది. ఎప్పటినుంచో ఉంది. బట్ ఎందుకు ఇప్పుడు పాపులర్ అవుతుంది? ఎందుకు ఇప్పుడు చాలా హైప్ వస్తుంది దానికి? ఎందుకు చాలా కంపెనీస్ మెషిన్ లెర్నింగ్ ప్రిఫర్ చేస్తున్నాయి? ఎందుకు వాడుతున్నారు అంటే దానికి ఈ 4 రీజన్స్ అనమాట. ఒక రీజన్ ఏంటి? మెషిన్ లెర్నింగ్‌కి డేటా కావాలి. డేటా ఉంటేనే అది వర్క్ అవుతుంది. సో, మీరు ఎంత మంచి డేటా ఇస్తే అంత మంచిగా వర్క్ అవుతుంది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. మీరు ఒక డంప్ డేటా ఇస్తే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం కూడా అలాగే డంప్‌గా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఈ మధ్య మనకేంటి సోషల్ మీడియా చాలా వచ్చింది. సో, చాలా డేటా జనరేట్ చేస్తున్నాం మనం. చాలా కాంపిటీషన్ పవర్ వచ్చింది. సో, దీనికి అడ్వాంటేజ్ అయిందనమాట మెషిన్ లెర్నింగ్‌కి. సో, చాలా డేటా అవైలబుల్ ఉంది. చాలా కంప్యూటేషనల్ పవర్ ఇంక్రీజ్ అవుతా ఉంది. మనకి కొత్త జీపీయూస్ వస్తున్నాయి. టీపీయూస్ వస్తున్నాయి. సో, కంప్యూటేషనల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో, మెషిన్ లెర్నింగ్‌కి కూడా కంప్యూటేషన్ పవర్ కావాలి, డేటా కావాలి. సో, ఈ 2 అవైలబుల్ ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతి కంపెనీ వాడుతుంది. చాలా హైప్ వస్తుంది. అండ్ చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది ప్రతి ఒక్క అప్లికేషన్‌కి, ప్రతి ఒక్క డొమైన్‌లో. అండ్ చాలా అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్ వస్తున్నాయి. కొత్త అల్గోరిథమ్స్ ప్రతిరోజు ఒక కొత్త అల్గోరిథం వస్తుంది. చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో, మనకి కొత్త అల్గోరిథమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంక్రీజింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఓపెన్ ఏఐ కానీ, గూగుల్ కానీ, ఫేస్‌బుక్ కానీ, మైక్రోసాఫ్ట్. సో, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, అమెజాన్ కూడా. సో, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి రీసెర్చ్‌లో.
కొన్ని కాలేజెస్‌కి రీసెర్చ్ ఫండింగ్ ఇస్తున్నాయి. కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్‌కి రీసెర్చ్ ఫండింగ్ ఇస్తున్నాయి. సో, చాలా ఇంక్రీజింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఏమేమి ఫైండ్ చేసినా గూగుల్ గానీ, ఫేస్‌బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏమి ఫైండ్ చేసినా అవన్నీ ఓపెన్ సోర్స్ చేస్తున్నాయన్నమాట. సో, ఓపెన్ సోర్స్ చేస్తే ఏంటి అందరూ వాడొచ్చు దాన్ని. అందరూ ఆల్గోరిథమ్స్ వాడి దాన్ని డెవలప్ చేయొచ్చు ఇంకా ఎక్కువ యూజ్ అయ్యేలాగా. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ చాలా పాపులర్ అయింది. సో, ఇదొక ఆహ్, ఇవన్నీ చూసుకొని మనం ఎందుకు హైప్ వచ్చింది అంటే దీస్ ఆర్ ద రీజన్స్. సో, ఓకే. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. బట్ ఎలాంటప్పుడు యూజ్ చేయాలి మెషిన్ లెర్నింగ్? సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ తెలుసు. లైక్ ఎక్కడ మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ చేయలేమో సో, అక్కడ మెషిన్ లెర్నింగ్ వాడతాం. అండ్ ద నెక్స్ట్ కేస్ ఏంటంటే హ్యూమన్ ఎక్స్‌పర్టీస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. సో, ఇప్పుడు నావిగేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్స్ మీద రోవర్స్ వెళ్తున్నాయి నాసా వాళ్ళది. సో, ఇలాంటి దాన్లకి అక్కడ హ్యూమన్స్ ఉండరుగా. అక్కడ ఆబ్వియస్‌గా హ్యూమన్స్ ఉండరు. సో, అదే నావిగేట్ చేసుకోవాలి. సో, అదే నావిగేట్ చేసుకోవాలంటే దాని పాత్ ప్లానింగ్ గానీ, అక్కడున్న సర్ఫేస్‌ని చూసి అది నావిగేట్ చేసుకోవాలి. సో, అలాంటప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ వాడతాం. ఎక్కడ హ్యూమన్ ఎక్స్‌పర్టీస్ ఉండదు. అండ్ మనం నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా మనం మనుషులం అనలైజ్ చేయలేం. సో, మెషిన్సే అనలైజ్ చేయగలుగుతాయి. సో, అలాంటి ఒక ఎగ్జాంపుల్ స్పీచ్ రికగ్నిషన్ అనమాట. సో, ఇప్పుడు స్పీచ్ రికగ్నిషన్ డేటా ఏంటి అంటే మీరు ఒక 1 సెకండ్ స్పీచ్ డేటా తీసుకుంటే అందులో అరౌండ్ 44,000 డేటా పాయింట్స్ ఉంటాయి. సో, ఒక్క సెకండ్ స్పీచ్‌కి అంత డేటా పాయింట్స్ ఉంటే హ్యూమన్ ఎలా చూడగలుగుతాడు? ఆ 44,000 డేటా పాయింట్స్‌ని ఈజీగా అనలైజ్ చేయలేం హ్యూమన్స్. సో, బెటర్ టు యూస్ మెషిన్ లెర్నింగ్. సో, అక్కడ ఆ 44,000 డేటా పాయింట్స్‌ని అనలైజ్ చేసి ఈ 1 సెకండ్‌లో ఏం మాట్లాడాం? ఏమి వర్డ్స్ ఉన్నాయి? ఎలాంటి ఆహ్, ఎలాంటి టోన్‌లో ఉంది? సో, ఇవన్నీ మెషిన్స్ అనలైజ్ చేయగలుగుతాయి. విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యూమన్స్. సో, ఇదొక ప్లేస్ మన మెషిన్ లెర్నింగ్ వాడడానికి. అండ్ పర్సనలైజ్డ్ షాపింగ్ ఇప్పుడు అమెజాన్ తీసుకున్నా మీరు ఫ్లిప్‌కార్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా మీకు పర్సనలైజ్డ్ షాపింగ్ ఉంటుంది. అంటే మీరు ఏం కొన్నారు? సో, దీన్ని బట్టి నెక్స్ట్ ఏమి మీకు సజెస్ట్ చేయాలి? మీకు కింద కనిపిస్తా ఉంటది. ఓకే. యూజర్స్ ఇది తీసుకున్నారు. సో, మీరు సేమ్ అలాంటి యూజర్స్ ఇది కూడా ఈ ప్రొడక్ట్స్ కూడా కొన్నారు అని చెప్పేసి అమెజాన్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ అమెజాన్ ఫ్లిప్‌కార్టే కాదు. మీకు అమెజాన్ ప్రైమ్ అయినా, నెట్‌ఫ్లిక్స్ అయినా ఏదైనా ఇవన్నీ పర్సనలైజ్డ్ అనమాట. సో, అదొక ఎగ్జాంపుల్. అండ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, జినోమిక్స్ డేటా ఉన్నప్పుడు సో, దానికి ఇంపాసిబుల్ చాలా పెద్ద డేటా ఉంటుంది. సో, అలాంటప్పుడు హ్యూమన్స్ చేయలేరు కాబట్టి మెషిన్ లెర్నింగ్ వాడతాం. అండ్ మనం ఎలాంటి చోట మెషిన్ లెర్నింగ్ వాడొద్దు అంటే సో, ఏదైనా ఒక టాస్క్ ఆ టాస్క్‌కి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అంటే మనమేం నేర్చుకోనక్కర్లేదు. అనే టాస్క్స్‌కి మనం మెషిన్ లెర్నింగ్ వాడనక్కర్లేదు. సో, ఇప్పుడు పేరోల్ క్యాలిక్యులేటింగ్‌కి మనం పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు మనకి. జస్ట్ ఉన్న ఉన్న చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనం చేసేస్తే ఈజీగా మనం అది చేయగలుగుతాం. సో, ఈజీ టాస్క్ ఎక్కడ లెర్నింగ్ అవసరం లేదో అక్కడ మెషిన్ లెర్నింగ్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఊరికనే మెషిన్ లెర్నింగ్ వాడినా మీకు కంప్యూటేషన్ కాస్ట్ ఎక్కువవుతుంది అండ్ చాలా మనీ ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. సో, అలాంటి చిన్న చిన్న టాస్క్‌కి మనం మెషిన్ లెర్నింగ్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యూమన్స్ కెన్ డూ థాట్ వన్. సో, దీస్ ఆర్ ది అదర్ అప్లికేషన్స్. ఇవి ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్ గానీ, వీడియో సర్వైలెన్స్ కానీ, సోషల్ మీడియా సర్వీసెస్, సెర్చ్ ఇంజిన్, పర్సనలైజేషన్, ఫ్రాడ్ డిటెక్షన్స్ ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్. మనం లాస్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నప్పుడు సో, అందులో ఇంకా చాలా ఎక్కువ అప్లికేషన్స్ చూసాం. సో, ఆ ప్రతి ఒక్క అప్లికేషన్‌కి మెషిన్ లెర్నింగే బ్యాక్ ఎండ్ అనమాట. సో, ఇంకా థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అలా వస్తూనే ఉంటాయి మనం రోజుకి. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఇందులో నుంచి చెప్తున్నా మెషిన్ లెర్నింగ్. సో, ఈ మెషిన్ లెర్నింగ్‌లో లెర్నింగ్ అని ఉంది. సో, ఏంటి ఆ లెర్నింగ్ అనేది అంటే అది డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి మెషిన్ లెర్నింగ్‌లో. సో, ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అనమాట. సో, సూపర్వైజ్డ్ అంటే ఏంటి అంటే మనం ఇన్‌పుట్ ఇస్తాం, అవుట్‌పుట్ కూడా ఇస్తాం. అండ్ అది ప్యాటర్న్స్ ఫైండ్ చేస్తది. ఆ ఫంక్షన్ ఫైండ్ చేస్తది. అదే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఓన్లీ ఇన్‌పుట్ ఇస్తాం. సో, ఆ ఇన్‌పుట్ డేటా తీసుకొని అది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫైండ్ చేస్తది. అండ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇది 2 మిక్స్ అయి ఉంటుంది. సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ అండ్ హైబ్రిడ్ స్ట్రక్చర్ లాగా. అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే అది చాలా డిఫరెంట్ అనమాట. ఎక్కడ మనం ఎన్వైర్న్మెంట్ ఇస్తాం. సో, ఆ ఎన్వైర్న్మెంట్‌ని చూసి ఆహ్, అది ఎలా రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాండ్‌ని బట్టి మనం రివార్డ్స్ ఇస్తాం దానికి. సో, ఈ డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి.
అండ్ ప్రతి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లాంగ్. సో ఎక్కువ లెంత్ వీడియో ఉంటే చూడడానికి ఇష్టపడరు జనాలు. సో ఒక్కొక్క విధంగా మనం ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్దాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, క్లియర్గా అర్థం చేసుకుంటూ. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వాచ్ చేస్తున్నందుకు. మీకు కనుక ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్గా తెలుగులో చెప్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగులో వినడానికి ఇష్టపడితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఫైనల్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.